ఇంకా రాలేదు. వస్తున్నాయి స్టార్ట్ అయినాయి. రెండు పక్కల పెడుతున్నారు. వరకు అండి జగ్గంపేట నియోజకవర్గం నుంచి వస్తారు. ఎక్కువ కోరుకొండ మండలం, రాజానగరం మండలం, కోరుకొండ మండలం, రాజానగరం మండలం మెయిన్ ఎక్కువ వస్తాం. సీతానగరం మండలం మాకు పెద్ద సరుకే ఉండదండి. మళ్ళీ రాజానగరం మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి కోరుకొండ మండలం నుంచి ఎక్కువ మంది వస్తుంటారండి రైతులు. అక్కడ నుంచి దగ్గర ఒక 60-65 ఊర్ల నుంచి వస్తూ ఉంటారండి. చిన్న చిన్న ఊర్ల నుంచి అందరూ వస్తుంటారు. ఈ సంవత్సరం బాగా లేటు. ఇండియాలో ఎక్కడ ఉండదండి. ఫస్ట్ నేరేడుకాయ రాజమండ్రి స్టార్ట్ అవుతుంది. ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి లేకపోతే మార్చి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందండి. ఎక్కడ ఉండదు. తర్వాత అన్ని చోట్ల వస్తుందండి. 2 మంత్స్ పోయిన తర్వాత అన్ని చోట్ల ఇండియాలో అన్ని చోట్ల వస్తుంది. మెయిన్ స్టార్టింగ్ బట్టి రాజమండ్రి కాయండి మార్చి ఫస్ట్ వీక్ లేకపోతే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో స్టార్ట్ అయిపోతుందండి. ఎక్కడ ఉండదు రాజమండ్రి. ఈ సంవత్సరం ఎండల వల్ల బాగా లేట్ అయిపోయింది. ఈ సంవత్సరం ఈ టైంకి కాయ ఉండదండి. ఎక్కడ కూడా మాకు అసలు కాయ ఉండదు. జూన్ జూలైలో కాయ ఉండదండి. ఎక్కువ ఏదో తక్కువ వస్తుంది అంతే కానీ ఈ సంవత్సరం ఎక్కువ అయిపోయింది అనమాట. దానివల్ల రేట్ లేదండి. ఎవరు లేదు. ఇదే 100 రూపాయలు కాయలండి. ఈ సంవత్సరం బాగా రేటు తక్కువ, బాగా రేటు ఏమీ లేదు. బాగా రైతు అందరికీ లాస్ అండి. ఈ సంవత్సరం ఎండల వల్ల బాగా పాడైపోయింది. ఎండల వల్ల ముందు రాలేదండి. సరుకు డిసెంబర్లో వర్షం పడిందండి. దానివల్ల మొత్తం పూత పోయి లేట్ అయిపోయింది అనమాట. కాపు లేట్ అయిపోయింది. దానివల్ల బాగా లేట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మద్రాసు వెళ్ళిపోద్దండి. బెంగళూరు వెళ్తే హైదరాబాద్ ఎక్కువండి. 3 స్టేట్లకి వెళ్ళిపోద్దండి మన. అక్కడ తర్వాత ఆ స్టేట్లో కాయ వస్తుంది. మనకి ఇంకా డిమాండ్ ఉండదు. అది పెద్ద సరుకు ఉంటుంది కాబట్టి ఇది స్టార్టింగ్ మందే అండి. మొత్తం ఇండియాలో మొత్తం ఉంది. కూల్ డబ్బులు కాదు నాకు అదే పిట్టలా ఎక్కి కాయలు కొయ్యాలి. గెడల మీద ఏది ఎక్కువ కొయ్యాలి. చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట అండి. అందుకనే చాలామంది రైతులు కొంటలేదండి సరుకులు. ఈ మామిడికాయలు ఏంటంటే ఏదో గెల్లబెట్టి కోసేస్తారు. గుత్తుల్లా కోయటం ఏంటి ఇబ్బంది అవుతుంది. ప్రతి కాయ వెళ్ళి అయితే చిట్ట చివరి కొమ్మలకు కూడా వెళ్ళి కాయ కొయ్యాల్సింది. గెల్ల పెట్టుకుంటారు అనమాట అండి. కొమ్మకి గడేసి నిచ్చుల్లా గెల్ల వేసుకుని ఎక్కుతారనమాట. అవన్నీ ప్రాణంతో సెలగట్టం ఆడి కోస్తూ ఉంటారు కాయలన్నీ. ఎందుకని షుగర్ కానీ బీపీ కానీ ఇంకా అనేక రకాల ఈ సంవత్సరం జ్యూస్ కూడా మా హైదరాబాద్ జ్యూస్ ఫ్యాక్టరీ ఉందండి. దానికి కూడా పంపిస్తూ ఉంటాను ఫస్ట్లో మాకు. ఇది అయిపోయిన తర్వాత వేరే చోట కొనుక్కుంటారండి వాళ్ళు. స్టార్టింగ్ మనకు జ్యూస్ ఫ్యాక్టరీకి ఇక్కడ నుంచి వెళ్తుందండి. హైదరాబాద్ జ్యూస్ ఫ్యాక్టరీ ఉందండి. దానికి పంపిస్తూ ఉంటాను మేము. మార్కెట్లు అన్ని మార్కెట్లకి వెళ్తాయండి. మాకు 3 స్టేట్లకి వెళ్తాయండి. మెయిన్ హైదరాబాద్, మద్రాసు, బెంగళూరు అండి. స్టార్టింగ్ అండి మార్చి ఏప్రిల్ అండి. అక్కడ తర్వాత వాళ్ళ కాయ వచ్చేస్తుంది. మాకు ఎంత పెద్ద డిమాండ్ ఉండదు అనమాట. అప్పుడే మాకు డిమాండ్. ఈ టైం ఇప్పుడు వేస్ట్ అండి. అంత డబ్బులు రావండి. ఎవరికి రైతులు గిట్టుబాటు ధర కాదండి అసలు. మాకు కూడా మేము కూడా వేసిన దానికి కూడా లాస్ అండి వ్యాపారం అంతా కూడా. ఇంట్రో ఎండింగ్ చెప్పించింది. డ్రెస్ ఎండలో పర్లేదప్ప.
ముందు ఇబ్బంది పడిపోతానా అదే రేగు బాల్ గురించి